ఫ్యాక్ట్ నెంబర్ 1. ఒక టెక్ యూట్యూబర్ చాలా వైరస్ సాఫ్ట్‌వేర్‌లను తన గేమింగ్ ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేశాడు. అతను 200 వైరస్‌లను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అతని ల్యాప్‌టాప్ స్క్రీన్ పైన వాటంతటవే బటర్‌ఫ్లైస్ రావడం స్టార్ట్ అయ్యాయి. ల్యాప్‌టాప్ ఖాళీగా ఉన్నా కూడా సీపీయూ యూసేజ్ 50% చూపిస్తుంది. ఈ వైరస్‌లు అతని మౌస్ యొక్క కలర్స్‌ని 100 రెట్లు పెద్దగా చేశాయి. అతని తర్వాత మాల్వేర్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కనిపించిన అన్ని లింక్స్‌ని క్లిక్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో అతని సీపీయూ యూసేజ్ 100% అయిపోయింది. మరి అతని 16 జీబీ ర్యామ్ యూసేజ్ 60% అయిపోయింది. కొంతసేపటి తర్వాత తన ల్యాప్‌టాప్ దానంతటదే ర్యాండమ్‌గా డిఫరెంట్ సైట్‌లను ఓపెన్ చేయడం మొదలుపెట్టింది. తర్వాత అతని దగ్గరున్న 8 యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఒకేసారి స్టార్ట్ చేశాడు. కానీ వీటిలో ఆల్మోస్ట్ అన్ని సాఫ్ట్‌వేర్‌లు ఆశ్చర్యకరంగా ల్యాప్‌టాప్‌లో వైరస్ లేనట్లు చూపించాయి. అంటే మనం అంత ఖర్చు పెట్టి యాంటీవైరస్ కొనడం వల్ల డబ్బు వేస్ట్ తప్ప ఎటువంటి యూసేజ్ లేదని అతను ప్రూవ్ చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఒక దోషికి జైలు శిక్ష పడితే ఎంతకాలం పడుతుంది? 10 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు లేదా మహా అయితే జీవిత ఖైదు పడుతుంది. కానీ థాయిలాండ్‌కి చెందిన చమోయ్ తిప్యోసే అనే మహిళకి 1989 సంవత్సరంలో ఒక పిరమిడ్ స్కీమ్ ద్వారా 16,000 మంది ప్రజలను మోసం చేసి $204 అమెరికన్ మిలియన్ దోచుకున్నందుకు ఈమెకి ఏకంగా 1,41,078 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది థాయిలాండ్ కోర్ట్. తర్వాత ఏం జరిగిందో తెలీదు గానీ ఆమె 8 సంవత్సరాలకే రిలీజ్ అయిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. 1971 సంవత్సరంలో జోయెల్ కప్లాన్ అనే పేరు గల ఖైదీ మెక్సికోలోని శాంటా మారియా అనే జైల్లో ఉండగా ఒక హెలికాప్టర్ వచ్చి ఆ జైలు యొక్క గ్రౌండ్‌లో ల్యాండ్ అయింది. అక్కడున్న పోలీసులందరూ తమ పై ఆఫీసర్లు ఎవరైనా జైలుకి చెక్ చేయడానికి వచ్చారని అనుకున్నారు. కానీ ఆ హెలికాప్టర్ ఎందుకు వచ్చిందో జోయెల్‌కి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆ వచ్చిన వారు జోయెల్ యొక్క గ్యాంగ్. కొంతమంది ఆ హెలికాప్టర్ నుంచి దిగి జోయెల్‌ని తీసుకొని వెళ్ళిపోయారు. అయితే ఇలా తప్పించుకున్న కొన్ని రోజుల తర్వాత జైలుకి ఒక లెటర్ రాసాడంట. అదేంటంటే అతను ఎవరిని గాయపరచకుండా అలాగే హెలికాప్టర్‌కి కూడా డబ్బులిచ్చి లీగల్‌గా తప్పించుకున్నానని రాసాడట. అసలు తప్పించుకోవడమే తప్పు. అలాంటిది లీగల్‌గా తప్పించుకోవడం ఏంటి? సరేలే. అయితే ఆ లెటర్ చదివిన పోలీసులు దీనంతటిని ఒప్పుకోలేదు. కానీ అదృష్టం కొద్దీ అతన్ని మళ్ళీ పట్టుకోవడానికి కూడా ప్రయత్నించలేదట. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీకు తెలుసా? బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం డేటా సైంటిస్ట్ జాబ్స్ అనేవి ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జాబ్స్‌గా పరిగణించబడుతున్నాయి. 2022 నుంచి 2032 మధ్య కాలంలో జాబ్స్ తాలూకా డిమాండ్ 35% వరకు పెరగనుంది. మరియు వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ ప్రకారం ఏఐ మరియు మెషిన్ లెర్నింగ్ జాబ్స్ 40% వరకు పెరగనున్నాయని రిపోర్ట్ వచ్చింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం. 2024లో మోస్ట్ ట్రెండింగ్ జాబ్స్ ఏంటో చూస్తే ఫస్ట్ ప్లేస్‌లో డేటా సైన్స్ ఉంది. సో మీరు కూడా డేటా సైన్స్ ప్రొఫెషనల్ అవ్వాలనుకుంటే ఒడిన్ స్కూల్ బూట్ క్యాంప్ ఒక బెస్ట్ ఆప్షన్. ఇది లైవ్ ఇన్‌స్ట్రక్టర్ లెడ్ కోర్స్. ఈ కోర్స్ ద్వారా మీరు 6 మంత్స్‌లో ఒక స్కిల్డ్ డేటా సైన్స్ ప్రొఫెషనల్‌గా అవ్వచ్చు. దీనిలో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, పర్సనలైజ్డ్ మెంటర్‌షిప్, లైవ్ వీకెండ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ లెక్చర్స్ ఉంటాయి. వీళ్ళకి గూగుల్, ఇన్ఫోసిస్, ఐబీఎం వంటి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. ఈ కోర్స్ ప్రైస్ 75,000 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. అంతేకాదు మీరు ఒకేసారి ఫీ మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు. 5,000 ప్లస్ జీఎస్టీ పే చేసి సీట్ రిజర్వ్ చేసుకోవచ్చు. మిగిలిన అమౌంట్ 3-12 మంత్స్‌లో నో కాస్ట్ ఈఎంఐ ద్వారా పే చేసుకోవచ్చు. మరొక పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే మీరు జస్ట్ 40,000 పే చేస్తే సరిపోతుంది. అది మీరు 2 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో పే చేయొచ్చు. మీకు జాబ్ వచ్చిన తర్వాత మాత్రమే మీ యాన్యుయల్ సీటీసీలో 10% పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ జాబ్ రాకపోతే మీరు ఎక్స్‌ట్రా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళు అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మీకు నచ్చిన పేమెంట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కోహార్ట్ 28 సెప్టెంబర్‌న స్టార్ట్ అవ్వబోతుంది. సో ఒకవేళ మీకు డేటా సైన్స్ గురించి ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ వీడియో కిందున్న డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి ఫార్మ్ ఫిల్ చేయండి. వీళ్ళే మీకు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా అవన్నీ క్లియర్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీరెప్పుడైనా ఏదైనా పనిలో లేదా చదువుకోవడం మధ్యలో ఫోన్‌లో ఏదో ఒక నోటిఫికేషన్ రావడంతో చేస్తున్న పని ఆపేసి మొబైల్ తీసి స్క్రోల్ చేయడం చేశారా? ఒకవేళ అలా ఒక నోటిఫికేషన్ మిమ్మల్ని గాని డిస్టర్బ్ చేసుంటే ఆ డిస్టర్బెన్స్ యొక్క ఖరీదు 23 నిమిషాలు. అంటే చేస్తున్న పని మధ్యలో ఒకసారి డిస్టర్బెన్స్ వచ్చిందంటే మళ్ళీ ఆ పనిలో నిమగ్నం అవ్వడానికి మనకి 23 నిమిషాలు పడుతుందట. కాబట్టి ఏదో ఒక నోటిఫికేషన్ మెసేజ్ లేదా ఒక కామెంట్ చూసి మళ్ళీ పనిలో పడిపోదాం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అటువంటి ఒక 3 నోటిఫికేషన్‌లు సుమారుగా మీ గంట సమయాన్ని వృధా చేస్తాయి. కాబట్టి మీరు ఏదైనా సీరియస్‌గా వర్క్ చేస్తున్నప్పుడు మీ ఫోన్‌ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనం ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ దేశం గురించి తెలుసుకుందాం. ఈ దేశంలో అడుగు పెట్టగానే మీరు 7 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు. మనం ఇప్పుడు 2024 సంవత్సరంలో ఉంటే ఆ దేశం ఇంకా 2017 సంవత్సరంలో ఉంది. ఇంతకీ ఆ దేశం పేరేంటంటే ఇథియోపియా. ఇన్ని సంవత్సరాలు వెనకుండడానికి ఈ దేశం ఏమీ టైమ్ మెషిన్ యూజ్ చేయట్లేదు. ఇలా ఎందుకవుతుందంటే ఈ దేశం మనలా కాకుండా డిఫరెంట్‌గా ఉండే క్యాలెండర్ సిస్టమ్‌ని ఫాలో అవుతుంది. ఈ ప్రపంచంలో మనతో కలిపి చాలా వరకు దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్ సిస్టమ్‌ని ఫాలో అవుతున్నాయి.
కానీ ఇథియోపియా పురాతన సిస్టమ్ అయినటువంటి జూలియన్ క్యాలెండర్ని ఫాలో అవుతుంది. గ్రెగోరియన్ మరియు ఇథియోపియా క్యాలెండర్ సిస్టమ్ మధ్య డిఫరెన్స్ ఏంటంటే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జీసస్ పుట్టింది 180లో, అందుకోసం ఈ క్యాలెండర్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కానీ ఇథియోపియా దేశం ఫాలో అవుతున్న క్యాలెండర్ ప్రకారం జీసస్ పుట్టింది 7 BC అని నమ్ముతారు. అలానే ఇథియోపియా క్యాలెండర్లో 13 నెలలుంటే మొదటి 12 నెలల్లో ప్రతి నెలకు 30 రోజులుంటాయి మరియు ఆఖరి 13 నెలల్లో కేవలం 5 రోజులుంటాయి. ఒకవేళ లీప్ ఇయర్ అయితే 6 రోజులుంటాయి. మన క్యాలెండర్ ప్రకారం అయితే వీళ్ళకి సెప్టెంబర్ 11న కొత్త సంవత్సరం వస్తుంది. ఒకవేళ లీప్ ఇయర్ అయితే కొత్త సంవత్సరం సెప్టెంబర్ 12న వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. 2010 సంవత్సరంలో ఒక పిల్లాడు వాళ్ళ ఫ్రెండ్స్తో బెట్ కట్టి ఒక గొంగళి పురుగుని తినేశాడు. ఆ రోజంతా బానే ఉంది కానీ నెక్స్ట్ రోజు నిద్ర లేవగానే చాలా ఇబ్బందిగా, కాలు బాగా నొప్పి రావడంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ టెస్ట్ చేసి కనిపెట్టింది ఏంటంటే ఆ పిల్లాడు ఒక అరుదైన గొంగళి పురుగుని తిన్నాడు. దానిలో ఉండే పారాసైట్ను అంటే బ్యాక్టీరియాను చంపేలా ట్రీట్మెంట్ ఏమీ లేదు. సాధారణంగా మన బాడీలోకి బయట నుంచి పారాసైట్ వచ్చినప్పుడు మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ దాంతో పోరాడి బయటికి పంపించేస్తుంది. కానీ ఇక్కడ ఆ పారాసైట్ యొక్క లార్వా బ్లడ్ ద్వారా ఆ పిల్లాడి బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది. ఇలా జరగడం వల్ల అతను సుమారుగా 400 రోజులు కోమాలో ఉన్నాడు. 400 రోజుల తర్వాత స్పృహ వచ్చింది. కానీ అతని బ్రెయిన్ బాగా డ్యామేజ్ అయింది. కేవలం చూడగలుగుతున్నాడు, పూర్తిగా నయం కాలేదు. దాదాపు 8 సంవత్సరాలు అలాగే పక్షవాతం వచ్చిన వాళ్ళ కదలకుండా బెడ్ పై నుండి చివరికి ఊపిరాడక 2018 సంవత్సరంలో చనిపోయాడు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఏరాన్ రాల్స్టన్ బ్రతకడం కోసం తన సొంత చేతిని నరికేసుకున్నాడు. అతని గురించి ఒక సినిమా కూడా తీశారు. అసలు ఏం జరిగిందంటే ఉతాహలో ఒంటరిగా ఒక కొండ ఎక్కుతుండగా అతను ఒక లోయలో జారి పడిపోయాడు. అతను అలా పడిపోతుండగా అతని చెయ్యి ఒక బండరాయి మరియు కొండ మధ్యలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా చెయ్యి వెనక్కి రాలేదు. అతను వెయిట్ చేస్తూ సహాయం కోసం అరవడం మొదలుపెట్టాడు. అలా 127 గంటల పాటు అలానే ఉండిపోయాడు. అంటే సుమారుగా 5 రోజుల పైనే వెయిట్ చేశాడు. ఈ 5 రోజులు అతని దగ్గర ఉన్న రోల్స్, చాక్లెట్స్ మరియు వాటర్ కొంచెం కొంచెంగా తింటూ ఉండేవాడు. ఇన్ని రోజులు వెయిట్ చేసినా ఎవరూ రాలేదు. దీంతో అతను ఎవరి మీద ఆధారపడి లాభం లేదని తన దగ్గరున్న చిన్న చాకుని తీసి తన సొంత చేయిని కట్ చేయడం మొదలుపెట్టాడు. నొప్పి విపరీతంగా వస్తుంది కానీ కొంత సమయం తర్వాత కేవలం అంత చిన్న చాకు తన బోన్స్ని కట్ చేయలేదని అర్థం చేసుకున్నాడు. బోన్ కట్ చేసేంత పెద్ద టూల్ అతని దగ్గర లేదు. అన్ని రోజులు అక్కడే ఉండిపోయేసరికి అతను ఎలా బయటపడాలని అనుకున్నాడు. దీంతో బండరాయికి కొండకి మధ్య ఇరుక్కున్న అతని చేతిని అటు ఇటు వంచి చేతి ఎముకని విరగ్గొట్టేశాడు. అలా విరిగిన చేతితో జాగ్రత్తగా పైకొచ్చాడు. తర్వాత అటుగా వెళ్తున్న వారు అతను కాపాడారు. ఇలా జరిగినా సరే అతను ఇంకా ధైర్యంతో ఇప్పటికీ ప్రపంచం మొత్తం తిరుగుతూనే ఉన్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 9. తేనె ఎన్ని సంవత్సరాలున్నా ఎందుకు పాడవదు? తేనెలా ఎందుకు పాడవకుండా ఉంటుందంటే తేనెలో నీటి శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ తేనెలోకి రాగానే ఈ బ్యాక్టీరియా నుండి వాటర్ మొత్తం ఆస్మోసిస్ అనే పద్ధతి ద్వారా తేనెలోకి వెళ్ళిపోతుంది. ఆస్మోసిస్ అంటే ఒక ప్రదేశంలో ఎక్కువ వాటర్ ఉంటే ఆ వాటర్ తక్కువ వాటర్ ఉన్న ప్రదేశంలోకి వెళ్ళిపోతుంది. అంటే బ్యాక్టీరియాలో ఉన్న వాటర్ మొత్తం దీనిలోకి వెళ్ళిపోతుంది. ఇలా బ్యాక్టీరియాలోని వాటర్ మొత్తం వచ్చేయడం వల్ల అవి చనిపోతాయి. దీంతో తేనె పాడవకుండా అలానే ఉంటుంది. ఇదే కాకుండా కొన్ని తేనెటీగలు తేనె పాడవకుండా యాంటీబయోటిక్స్ తేనెలోకి రిలీజ్ చేస్తాయి. ఈ యాంటీబయోటిక్స్ వల్ల కూడా తేనె పాడవకుండా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మన ప్రపంచంలో అత్యంత పొడవైన పర్వతం ఏది అంటే మౌంట్ ఎవరెస్ట్ అని చెప్తాం. మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు సుమారుగా 8 కిలోమీటర్ల 800 మీటర్లు ఉంటుంది. కానీ మన సోలార్ సిస్టంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎక్కడుందో తెలుసా? మార్స్ పైన. ఈ పర్వతం పేరు ఒలింపస్ మోన్స్. ఈ పర్వతం యొక్క హైట్ సుమారుగా 25 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇది మౌంట్ ఎవరెస్ట్ కంటే 3 రెట్లు ఎక్కువ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. మా తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.